శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటే బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు డిమాండ్ చేశారు. నదీ జలాలపై అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు ఉపన్యాసాలు ఇస్తారా అని ఘాటు విమర్శలు చేశారు. సబ్జెక్టు లేని వారి దగ్గర ఏమి నేర్చుకోవాలని ప్రశ్నించిన కేటీఆర్ చెక్ డ్యాంలు ఎలా ఫెయిల్ చేయాలో, మేడిగడ్డ ఎలా పేల్చారో, సుంకిశాల ఎలా కూల్చారో చెబుతారా అంటూ ఎద్దేవా చేశారు. వట్టెం పంప్ హౌస్ ఎలా ముంచారో, కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులన్నింటినీ కేఆర్ఎంబీకి ఎలా దారాదత్తం చేశారో చెప్పబోతున్నారా అని వ్యాఖ్యానించారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఎకరానికైనా అదనంగా నీళ్లు అందించిందా అని ప్రశ్నించిన ఆయన, 1 చెరువును బాగు చేసిందా, 1 కాలువకు మరమ్మతు చేసిందా అని కేటీఆర్ ప్రశ్నించారు. కృష్ణా గోదావరి జిల్లాలో మొదటి నుండి తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీయే కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్తారు మీరు? ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నారు. మేమేమంటున్నామంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు ఇవ్వండి, కానీ మాకు కూడా ఇచ్చే అవకాశం ఇవ్వండి. మేము గతంలో మా నాయకుడు కేసీఆర్ గారు మార్చి 31, 2016లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాము అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధం, మీరు ఇవ్వకూడదు అని చెప్పి బాయ్కాట్ చేసిపోయారు. మేము అట్లా చేయడం లేదు. బేసిన్లు తెలియదు, బేసిక్స్ తెలియదు, చర్చకు రండి రండి అని చెప్పి ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వడానికి. అందుకే అంటున్నాం, మీ వర్షన్ మీరు చెప్పండి, మా వర్షన్ చెప్పుకునే అవకాశం మాకు ఇవ్వండి. మందబలంతో మా ఇష్టం ఉన్నట్టు నడుపుతామంటే ఊరుకునే ప్రశ్న లేదు. ప్రజాక్షేత్రంలో అన్ని తెలుసుకుంటాం.